ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో దేవుని యొక్క వెలుగుని నింపాలని, దేవుడిచ్చే సమాధానము ఆనందాలు నింపాలని ఆశిస్తున్నాను. ఈరోజు అంశము జ్ఞానుల ఆరాధన. లేఖన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనములు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. స్నేహితులారా, తూర్పు దేశము నుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎడారులు, కొండలు, లోయలు, గుట్టల గుండా వారి ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండి, వారములు, నెలలు గడిచిపోతున్నాయి. దేనికోసమో తెలుసా వారి అన్వేషణ? యూదుల రాజుని చూడాలని, చూసి ఆరాధించాలని. ఆహా, ఎంత చక్కగా ఉందండి వారి ఆశ. ఎందుకో తెలుసా? మేము లోక రక్షకుణ్ణి చూశామని, లోకమంతా గొప్పలు చెప్పుకోవడానికి కానే కాదు, ఆయన్ని ఆరాధించడానికి. అందుకే సూటిగా ప్రశ్నిస్తున్నారు. యూదుల రాజు దగ్గరికే వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదును అడుగుతున్నారు. ఆయన్ని పూజించడానికి వచ్చామని చెప్తున్నారు. జ్ఞానులు అర్థం చేసుకోగలిగారు, ఈ లోకంలో చాలామంది రాజులు ఉన్నారు, కానీ ఇప్పుడు పుట్టిన రాజు వారి వంటి వాడు కాదు అని. ఈ లోకములో దేవుళ్ళు అని పిలువబడేవారు కోకొల్లలుగా ఉన్నారు. వారంతా మన కోసం ప్రాణం పెట్టలేదు కదండి. అందుకే వారు ఆయన్ని వెతుకుతూ వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. స్నేహితులారా, ఆరాధించే మనస్సు నీకుంటే నీవు ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనే లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నీకోసం వచ్చిన ఆయనను నీ హృదయములో చేర్చుకుంటే చాలు. నీ హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. నీవు తలుపు తెరిస్తే చాలు, నీ హృదయంలోనికి వస్తాడు పూర్ణ హృదయముతో. అలనాడు జ్ఞానులు ఎలా ఆరాధించారో అట్టి రీతిగా ఈరోజు మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మందిరంలోనికి వెళ్ళి హృదయపూర్వకంగా పాటలతో, ఆరాధనతో దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన సందేశాన్ని విందాం, విధేయత చూపిద్దాం. యేసయ్యా, నీకిష్టమైనట్టు నా జీవితాన్ని నడిపించుకో, నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని అందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. వన్స్ అగైన్ I wish you a very happy Christmas. God bless you all.